సారీ మూవీ ఎలా అనిపించింది? బాగుంది, నాకైతే నచ్చింది. ప్యూర్ లవ్ స్టోరీ. మీ సెన్స్? నాకు కూడా సేమ్, అంటే సైలెంట్ లవ్గా బాగుంది. మీకు ఎలా అనిపించింది? మరీ నాకు అంత ఏం అనిపించలేదురా. ఆషిక్ 2 చూసినంతగా ఇది లేదు. దీని డైరెక్టర్ ఒకటే కదా. ఒకటైతే స్టోరీ డిఫరెంట్ కదా. స్టోరీ డిఫరెంట్ అయినప్పటికీ కూడా ఆ పిచ్ అంతగా లేదని నాకు అనిపించింది. అది ఆ టైంలో అప్పుడు 13 years ముందు ఆషిక్ 2 ఆ జనరేషన్ కి ఫిట్ అయ్యింది. 2013లో రిలీజ్ అయింది ఆషిక్ 2. ఇప్పుడు నుంచి ఎన్ని 12 years ముందు. ఇప్పుడు క్లైమాక్స్ కూడా కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని క్లైమాక్స్ కదా. పర్లేదు, అయినప్పటికీ కూడా ఏదో మిస్ అయింది మూవీలో. ఎన్జీలు మ్యాక్స్ కనెక్ట్ అవుతారు కానీ ఓకే, 1 time వాచ్ అని చెప్పొచ్చు. 1 time వాచ్ అని కాదు, ఇమోషన్స్ ఉన్నాయి మూవీలో, చూపిస్తుంది మొత్తం కంటిన్యూగా ఎమోషన్స్ చూపిస్తుంది. ఎండ్ వరకు ఆ ఇమోషన్స్ చూసినట్టు అనిపించింది. ఏమోరా, నాకు మరీ అంత లాస్ట్ లో అయితే కొంచెం అనిపించలేదు. అనిపించింది ఎమోషన్స్ పెట్టాడు కొంచెం ఎక్కువ. ఆషిక్ 2 కూడా చాలా బాగున్నాయి. ఓకే, ఆషిక్ 2 2013లో వచ్చినప్పటికీ కూడా ఆ సాంగ్స్ ఇప్పటికీ హిట్ బ్యాక్ ఇస్తాయి. ఇప్పుడు స్టోరీ మొత్తం దేని గురించి ఉంది? ఒక రైటరు, ఒక లిరిక్స్ రైటర్ అండ్ ఒక సింగర్కి మధ్యలో ఉన్న లవ్ స్టోరీ కదా, అంతే కదా. సో హీరోయిన్ వచ్చేసి రైటర్. ఆ సాంగ్స్ అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఒక సయ్యారా సాంగ్ ఒకటే, సయ్యారా సాంగ్ ఒకటే ఇంపాక్ట్ ఎక్కువ ఇచ్చినట్టు అనిపించింది నాకు. ఇప్పుడు వాళ్ళు చేసిన యాక్టింగ్ చూస్తే బాగానే ఉంది. కొత్త వాళ్ళ ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా బాగానే చేశారు వాళ్ళు. మన ఇండియన్ సినిమాల్లో చాలా వరకు ఇలాంటి లవ్ స్టోరీస్ వచ్చాయి కానీ 1 time వాచ్ అనే చెప్పొచ్చు. కానీ ఇది కొంచెం యూనిక్ గా కదా ఉంది. మీకు అంతగా ఏం సాంగ్స్ నచ్చాయి? సయ్యారా తూతో బదలా నహీ హై, అది కూడా నాకు నచ్చింది. క్లైమాక్స్ సాంగ్ కదా, అది బాగుంది. నాకు అది ఒకటే నచ్చింది ఆ సాంగ్. కానీ వేరేది ఉంది, హంసఫర్ ఉంది, అది కూడా బాగుంది. రాహో ఎక్ తేరీ బజాఊ. మొత్తం మూవీలో విజువల్స్ ఎలా అనిపించాయి మీకు? విజువల్స్ బాగున్నాయి. విజువల్స్ నాకు బాగా నచ్చాయి. అంటే ఐ మీన్ సినిమాటోగ్రఫీ పరంగా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైనింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మాత్రం క్రేజీ. ఎందుకంటే వాళ్ళు డెబ్యూ అయినప్పటికీ కూడా లైక్ ఒక 2 films 3 filmsలో వర్క్ చేసినట్టే యాక్టింగ్ చేశారు. దానికి 10/10 ఇవ్వచ్చు. నాకు యాక్టింగ్ బాగా నచ్చింది. నీకు? చాలా బాగా అనిపించింది. ఆహాన్ పాండే హీరోయిన్ బాగా నచ్చింది నాకు కూడా. అంటే హీరోయిన్ అంటే తెలుసు కదా, ఎవరికి నచ్చదు. సో నాకు అనిపించిన దాని ప్రకారం అయితే ఓవరాల్గా 1 time వాచ్ అయినప్పటికీ కూడా జెన్జీస్కి చాలా వరకు కనెక్ట్ అయ్యే మూవీ. ఓకేనా, ఒప్పుకుంటారా దీనికి?